హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ కాటన్ మంచి ప్యూర్ కాటన్ నేను ఇక్కడ మీటర్ క్లాత్ తీసుకొని వాష్ చేశాను చూడండి. ఇలా రైట్ సైడ్ గట్టి పట్టి వచ్చేటట్టు పెట్టాను. నాకు ఎదురుగా అవతల వైపున చూడండి ఇట్లా కట్ చేసింది అనేది పెట్టాను అనమాట. ఓకేనండి. లైనింగ్ కట్ చేసేటప్పుడు మనం ఇలా వేసుకోవాలి, గట్టి పట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గట్టి పట్టి వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. ఇంకా మనం కాటన్ తీసుకొని నీళ్ళలోకి వేయటం వల్ల క్లాత్ చూడండి హెచ్చు తగ్గులు అనేది వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఇలా ఇది మన హ్యాండ్కి వచ్చింది అనమాట. హ్యాండ్ సైడ్ ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు వచ్చింది. ఈ హెచ్చు తగ్గులు వచ్చింది మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా నీళ్ళల్లోకి వేయాలి. నీళ్ళల్లోకి వేయటం వల్ల ఇలా హెచ్చు తగ్గులు అనేది వచ్చింది అనమాట. ఓకే, నా వైపు నుంచి చూడండి ఓపెన్ అనేది లేదు కదా, ఇలా చూసుకోవాలి. మనం మీటర్ క్లాత్ తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గట్టి పట్టి వచ్చేటట్టు వేసుకోండి. ఓకేనండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ ఎక్కడ కూడా అతుకులు అనేది పడదనమాట, హ్యాండ్స్కి కానీ దేనికైనా. ఇప్పుడు మన రైట్ సైడ్ స్ట్రైట్గా ఇలా కట్ చేయండి. హెచ్చు తగ్గులు ఉంటే తీసేసేయండి. ఓకే, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఒక 1/2 ఇంచ్ లెక్కన మార్కింగ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ దేనికంటే ఇది మనకి బ్యాక్ పార్ట్ పట్టీలోకి అనమాట. బ్యాక్ పార్ట్ జాయింట్ చేయాలి కదా పట్టీ, ఆ పట్టీ కోసం అనమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మీ దగ్గర ఒకవేళ స్కేల్ ఉంటే స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే గీసేసేయండి నీట్గా ఉండడం కోసం. ఓకే, ఇలా లైన్ అయితే గీసిన తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్కి తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ పొడవు తీసుకుందాం. ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. రైట్ సైడ్న స్ట్రైట్గా ఉండేటట్టు కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ లైన్ అయితే గీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా భుజం మీద, ఆ భుజం మీద కుట్టు కరెక్ట్గా పట్టుకోండి. ఇలా పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకోండి. చూడండి రైట్ సైడ్న ఇలా స్ట్రైట్గా అంటే లూజ్గా ఏం లేకుండా కొంచెం స్ట్రైట్గా గట్టిగా పట్టేసుకొని ఇక్కడ లైన్ ఉంది కదా కింద రైట్ సైడ్, ఇదిగో లైన్, ఈ లైన్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా పట్టుకొని పైన ఒక మార్కింగ్ అయితే చేయండి, కరెక్ట్గా ఒక మార్కింగ్. అలాగే ఎగస్ట్రా ఒక 1/2 ఇంచ్ అది కుట్లల్లోకి. అలాగే మళ్ళీ కింద కూడా ఇలా మార్కింగ్ పెట్టేసేయండి. చూడండి ఆ గీత మీదనే పెట్టేసేయాలి రైట్ సైడు. పైన వచ్చేసి కరెక్ట్గా ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్. ఓకే, కరెక్ట్గా ఒక మార్కింగ్ ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఖర్చు కోసం ఖచ్చితంగా తీయాలండి, ఎందుకంటే మనకి ఖర్చు అనేది మనం మర్చిపోయి తీసామంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది తగ్గుతుంది కాబట్టి చూసుకోండి. ఓకే, ఇలా స్ట్రైట్గా లైన్ అయితే ఇలా తీయాలి. కింద పైన కూడా ఇలా లైన్ అయితే తీయాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం లూజ్ తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ లూజ్ అనమాట. ఓకే, లూజ్ కోసం ఎలా అంటే ఇలా పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ నీట్గా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ రెండింటిని చూడండి ఇలా మన వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇది కొత్త వాళ్ళకండి మన వీడియో అయితే వాళ్ళకి ఈజీగా ఉండడానికి ఇలా మన వైపున ఫోల్డింగ్ చేసుకోండి. ఓకే, ఇలా మన వైపుకి ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఇక్కడ వీపు భాగం వైపు మన వైపుకి పెట్టేసేయాలి. వీపు భాగం ఉంటుంది కదా, ఇది మన వైపుకి పెట్టేసుకొని మన నడుం కింద కట్స్ వస్తాయి కదా, ఖర్చు భాగం అనేది అది అవతలకి పెట్టేసేయాలి. మనకి అవతల వైపున ఈ లైన్ మీదని పెట్టేసేయాలి. ఇలా కరెక్ట్గా లైన్ మీదని, అది మనకి కుట్లలోకి పోతుంది అనమాట. ఓకేనండి, కుట్లల్లోకి పోతుంది కాబట్టి లైన్ మీదని ఇలా పెట్టేసేయాలి. కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి లైన్ మీద పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఓకే, ఇది కరెక్ట్ ఫిట్టింగ్. ఇప్పుడు డాట్స్ కోసం 1 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకుందాం. డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కుట్టాలి కదా, ఈ డాట్స్ కోసం ఒక 1 ఇంచు చూడండి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే తీయాలి. ఓకే, ఇదనమాట రెండు సైడ్ల చూడండి 2 కూడా డాట్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్ల కోసం 1 ఇంచ్ మార్కింగ్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా అనమాట. ఓకే, కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇలా నేను ఎలా పెడుతున్నానో మీరు అలాగే చేయండి. ఇక్కడ 2 అనేది పెట్టేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి, అది ఖర్చు కోసం. ఓకే, కరెక్ట్ ఫిట్టింగ్ పాయింట్, డాట్స్ పాయింట్, అలాగే ఖర్చు కోసం, ఇది ఖర్చు కోసం అనమాట. ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు అలాగే చేయండి, పర్ఫెక్ట్గా మీకు బ్లౌజ్ అయితే కుదురుతుందనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చంక వైపున పొడవు అయితే తీసుకోవాలి. ఓకే, చంక వైపున మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలాగే ఫోల్డింగ్ చేసుకొని ఇందాక మనం ఎలా పెట్టామో అలాగే పెట్టేసేయండి. ఓకే,
స్ట్రైట్గా ఇలా పట్టుకోండి, నడుము కింద అనమాట. ఓకే, చంక కింద నడుము భాగం ఉంటుంది కదా, అక్కడ అనమాట. ఇలా పట్టుకొని మనం ఖర్చు కోసం అని తీసాం కదా, ఆ ప్లేస్లో ఇక్కడ లైన్ మీదే పెట్టేసేయండి. కింద ఈ లైన్ మీద ఇలా పెట్టేసి స్ట్రైట్గా చక్కగా నీట్గా ఇలా పట్టుకోండి. లూజ్ అనేది లేకుండా నీట్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత కరెక్ట్గా కుట్టున్న దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇది కరెక్ట్ పాయింట్ అనమాట. ఓకే, ఖర్చు కోసం 1/2 ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా ఉన్న దగ్గర ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మన వైపున ఇక్కడ వీపు పొడవు అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ తీసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి. హెచ్చు తగ్గులు అనేది లేకుండా నీట్గా ఇలా తీసుకొచ్చేసి చూడండి. నేను ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఇలా నీట్గా ఇలా తీసుకొచ్చేసేయాలి చూడండి. ఇక్కడ లైన్ మీదనే పెట్టేసుకోవాలి. లైన్ మీదనే పెట్టేసి అప్పుడు మనం బ్యాక్ పార్ట్ వీపు పొడవు అనేది తీయాలి. లైన్ మీద ఇలా పెట్టేసి చూడండి, ఈక్వల్గా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకుని ఒక మార్కింగ్, కరెక్ట్గా మార్కింగు, ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్. అది హెమ్మింగ్ కోసం అయినా కానీ, లేదా మనం హెమ్మింగ్ లేకపోయినా పట్టీ కోసం అనమాట. ఓకే, ఇలా పాయింట్లు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఖర్చులు ఇవనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకొని మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం మెడ పొడవు, షోల్డర్ పొడవు అనేది తీసుకోవాలి. ఓకే, మెడ పొడవు, షోల్డర్ పొడవు ఇలా తీసుకోవడానికి చూడండి, ఏ ఉక్స్ పట్టి వైపు చూడాలి మనం. ఏ బ్లౌజ్కైనా, ఎంత లావుగున్నోళ్ళైనా, సన్నగా ఉన్నోళ్ళకైనా ఇదే ఫార్ములా అండి. చూడండి, నేను ఈజీగా ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరికి మెడ చిన్నగా ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది అనమాట మెడ భాగం. అలాగే కొంతమందికి మెడ దగ్గర వెడల్పు ఉంటుంది అనమాట, చెస్ట్ దగ్గర సన్నగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కొంచెం హెచ్చు తగ్గులు అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఎవరికైనా ఎలా తీసుకోవాలనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, భుజం మీద కుట్టు, ఆ కుట్టు వచ్చే ప్లేస్ దగ్గరగా స్ట్రైట్గా తిన్నగా ఇలా చూసుకోండి. ఓకే, ఎలా అంటే ఎల్ షేప్ వచ్చేటట్టుగా చూడండి, ఎల్ షేప్ వచ్చేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను పెన్ను మీద కూడా అంటే బుక్ మీద కూడా పెట్టి చూపిస్తున్నా. ఇలా లైన్ అయితే గీసుకోవాలి, ఎల్ షేప్ అనమాట. ఓకే, ఎల్ వచ్చే కార్నర్, ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ప్లేస్లో మనం వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, ఈ కార్నర్ ప్లేసు ఎంత వెడల్పు ఉందనేది. ఓకే, పైనుంచి ఇలా పైనుంచి ఇంకా అడ్డంగా కూడా మనకి వెడల్పు ఎంత ఉందనేది చూసుకొని మెడ వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ దీని స్ట్రైట్గా చూడండి, భుజం మీద ఇలా పెట్టేసి ఓకే, ఫస్ట్ ఉక్స్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ ఉక్స్ దగ్గరికి స్ట్రైట్గా పెట్టేసి చూడండి. ఓకే, స్ట్రైట్గా పెట్టేస్తే నాకు వచ్చేసి ఇక్కడ 6 ఇంచులు, పావు తక్కువ 6 ఇంచుల కాడికి వచ్చేసింది. ఓకే, ఇలా స్ట్రైట్గా అనమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ వెడల్పు చూసుకుందాం. ఓకే, ఈ వెడల్పు ఇలా ఉక్స్ పట్టి, ఫస్ట్ ఉక్స్ పట్టి దగ్గరికి మనం చూసుకోవాలి. చూడండి, 3 ఇంచులకు వచ్చింది వెడల్పు అనేది, 3 ఇంచులు అనమాట. ఇలా మనం వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట, మెడ వెడల్పు. ఇప్పుడు 3 ఇంచులు వచ్చింది కదా చూడండి, ఇలా స్ట్రైట్గా చూసుకోండి. కొత్త వాళ్ళకండి ఈ ట్రిక్ అనేది కొత్త వాళ్ళకనమాట. కొంచెం వచ్చిన వాళ్ళకైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకి మాత్రం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా చూసుకుని ఇలా చూసుకోండి. మనకు 3 ఇంచులు వచ్చిందిగా కదా, 2.5 ఇంచులు తీసుకోవాలి. మనకి 3 వస్తే 1/2 ఇంచు 3 వచ్చింది కదా, ఈ 3 మనం 1/2 ఇంచు తగ్గించుకొని 2.5 పెట్టేసేయాలి. 3 వచ్చింది కదా అని మనం 3 పెట్టేస్తే కుట్టేసేసరికి మనకి 3.5కు వచ్చేసిద్దండి. మెడ అయితే బాగా వెడల్పు అవుతుందన్నమాట. మనకు వచ్చిన దాంట్లో నుంచి 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి మెడకి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా ఎంత ఉందనేది చూసుకుందాం చూడండి. ఇలా మెడ దగ్గర నుంచి ఇలా భుజం వైపుకి ఈక్వల్గా ఇలా పెట్టేసేయండి. 2 ఇంచులు ఉందండి, 2కి ఇక్కడ మనం ఒక 3/4 ఇంచు అలా తీసుకుందాం. ఖర్చు ఎగస్ట్రా అనమాట. 2 ఇంచులు ఉంది కదా, ఈ 2 ఇంచులకి మనం ఇంచు లేదా 3/4 ఇంచు తీసుకుంటే మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మెడ వైపున ఒక 1/2 ఇంచు, షోల్డర్ వైపున అంటే భుజం వైపు కూడా 1/2 ఇంచు పోతుంది కుట్లలోకి. అప్పుడు కుట్టేసరికి మనకి ఈక్వల్గా 2 వచ్చేసిద్ది అనమాట. ఓకే, అటింత ఇటింత పోతుంది, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పోను మనకి 2 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. చూడండి, ఇలా అనమాట. మన భుజం వైపున, మన మెడ వైపున అనమాట ఇలా చూసుకోవాలి.
ఓకే. మెడేమో 3 వస్తే 2.5 పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. వచ్చిన దాంట్లోంచి హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి మనకి ఎంత వచ్చిద్దో అంత ఒక 3/4 ఇంచు అలా కలిపేసి పెట్టేసుకోవాలనమాట. ఓకే. మెడకు తగ్గించాలి హాఫ్ ఇంచు, షోల్డర్‌కి 1 ఇంచ్ పెంచుకోవాలనమాట. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత పొడవుందనేది చూసుకుందాం చూడండి. మెడ, షోల్డరు 2 కూడా ఇక్కడ ఎంత పొడవు వచ్చేసింది 5.5 అలా వచ్చింది చూడండి. 5.5 ఓకే. ఇదే 5.5 మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్‌గా ఇక్కడ మనకి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ అనమాట. షోల్డరు మెడ 5.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా 5.5కి ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద. అంటే మన మార్కింగ్ డ్రాయింగ్ అనేది కొంచెం అటు ఇటు పోకుండా అనమాట. ఇది అంతే. ఇప్పుడు దీన్ని తిన్నగా ఇలా ఒక స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకుందాము. ఓకే. ఇలా చంక డౌన్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కిందండి ఇక్కడ మన యొక్క వీపు వెడల్పు అనమాట. ఫస్ట్ మనం షోల్డర్కి వచ్చేసి మెడ మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసాం కదా. కానీ కింద ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా తీసుకుందాం. అంటే పావు తక్కువ 3 అనమాట. 2.5కి 1/2 ఇంచు కలిపితే పావు తక్కువ 3 అవుతుంది కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని కింద ఇలా మీ దగ్గర స్కేల్ ఉంటే ఇలా స్కేల్తో మన డబ్బా షేప్ లాగా గీసేయండి. ఇక్కడ కార్నర్లో 3/4 ఇంచు చూడండి. ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా, ఇక్కడ 3/4 ఇంచు వచ్చేటట్టుగా ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అనమాట. మెడ రౌండ్ అనేది. భుజం దగ్గర ఏమో మనం ఫస్ట్ 2.5 పెట్టాము. కానీ ఇక్కడ మనకి కింద రౌండ్ తిరిగే ప్లేస్లోనేమో పావు తక్కువ 3 అంటే జస్ట్ ఒక 1/2 ఇంచు పెంచామన్నమాట. అది ఫిట్టింగ్ కోసం. పైనేమో భుజాలు జారకుండా 2.5 పెట్టాము. కిందేమో పావు తక్కువ 3 ఇలా పెట్టడం వల్ల మనకి బ్లౌజ్ అయితే పట్టేసుకున్నట్టుగా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే. ఇది కరెక్ట్ కుట్టు అనమాట. ఓకే. పైది మనకి ఖర్చు కోసం అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఖర్చులు అయితే మర్చిపోకుండా ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకుందాం. ఓకేనండి. ఆ పైదేమో మన ఖర్చు కోసం, ఆ గీత ఉన్నదేమో కరెక్ట్గా ఫిట్టింగ్ అనమాట. ఇప్పుడు మనం మెడ డ్రాయింగ్ గీయటం అయిపోయింది కదా. ఇంకా మన బ్లౌజ్ తీసుకొని భుజం మీద కుట్లు ఉంటాయి కదా, భుజం మీద కుట్టు వచ్చేసిద్ది కదా, ఆ వైపున ఈ వైపున ఆ కుట్లు వచ్చేది కరెక్ట్గా ఈక్వల్గా పట్టేసుకోవాలి. ఇలా బ్లౌజ్ అనేది నీట్గా ఇలా తీసుకొని 2 భుజాలు కూడా ఈ క్లాత్ ఉంది కదా కొంచెం లోపలికి ఇలా పెట్టేసేయండి. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఈక్వల్గా పెట్టేసేయండి. మనం భుజం మీద కుట్టు కొంచెం షేప్ అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా ఫిట్గా అలా ఆ విధంగా స్టిఫ్గా వచ్చేటట్టుగా పట్టేసుకోండి. చూడండి, మెయిన్ మన బ్యాక్ పార్ట్ మాత్రమే. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద పెట్టేసేయాలన్నమాట. అంటే మనం కుట్టేసిన తర్వాత మెడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఇప్పుడే టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కట్టేసిన తర్వాత మళ్ళీ మనం బాధపడే కంటే ఇప్పుడే కొంచెం మనం సరి చేసుకుంటే దాన్ని బట్టి మనం పెంచాలా తగ్గియాలా అనేది చూసుకోవాలి. ఇలా లైన్ మీదనే ఇలా రానివ్వాలి. చూడండి ఇలా. ఓకే. ఇలా లైన్ మీద చూడండి ఈక్వల్గా వచ్చేసింది కదా, ఇలా చూసుకోవాలన్నమాట. ఒకవేళ తగ్గిందనుకో మనం కొంచెం కిందకి రౌండ్ తీయాలి. ఈ లైన్ మీదే పెట్టేసేయాలి. ఆ ఇంత ఏంటంటే మనకి కుట్లల్లోకి పోతుంది అనమాట. కుట్లల్లో కూడా మరి మనం కౌంటింగ్ చేసుకోవాలి కదా. అది కౌంటింగ్ చేసుకోకపోతే మనకి జాకెట్ పొడవు అనేది తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా చూసుకోండి. మెడ వెడల్పు 3 వస్తే మనం 2.5 పెట్టాము. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే చక్కగా భుజాలు అనేది జారిపోకుండా చక్కగా నీట్గా ఉంటాయి. షోల్డర్ దగ్గర 2 వచ్చేసింది. మనమేమో పావు తక్కువ 3 లేదా 3 అట్లా అంటే 1 ఇంచ్ పెంచుకోవడమే. ఇప్పుడు మనకి చంక డౌన్ ఎలా తీయాలి ఏంటనేది చూద్దాం. కార్నర్లో 1.5 ఇంచు మార్కింగ్ పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడ 1.5 ఇంచు ఉంది కదా, ఈ 1.5 ఇంచుని ఇలా కార్నర్ షేప్లో పెట్టేసేయాలి. మీరు సన్నగా ఉన్న వాళ్ళైతే 1.5 తీసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళైతే 1.5, కొంచెం మీడియంగా ఉన్నాము అనుకుంటే మాత్రం 1.5 అలా తీసుకోండి. ఓకేనండి. తను ఏంటంటే ఈ బ్లౌజ్ ఇచ్చినామే మీడియంగా ఉంటుంది అనమాట. అలా అని సన్నగా ఉండదు, లావుగా ఉండదు, సరిపడా ఉంటుంది కాబట్టి కార్నర్లో ఇలా 1.5 అలా పెట్టేసేయండి. పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఓకే అండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ చూసుకోవడం కోసం హుక్స్ పట్టీ వైపు చూసుకోవాలి. చూడండి, హుక్స్ పట్టీ వైపు ఇలా స్టిఫ్గా ఇలా నీట్గా పెట్టేసేయండి. మనం ఎలా అయితే ఐరన్ చేసుకునేటప్పుడు పెడతామో అలా పెట్టేసేయండి. ఇలా చూడండి, ఇలా నీట్గా ఇలా పెట్టేసేయాలి. చూడండి, కొంచెం క్లాత్
కొంచెం గుంజినట్టుగా పట్టుకోండి. మరి అని బాగా గట్టిగా లాగకండి, మరి అలా అని లూజ్గా కూడా పట్టుకోకండి. కొంచెం లాగనట్టుగా పట్టేసుకోండి. అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ బాగా కుదురుతుందనమాట. మనం కొంచెం లాగకపోయినా ఫిట్ అవుతుంది, కొంచెం గట్టిగా లాగినా లూజ్ అవుతుంది కాబట్టి చూసి పట్టుకోండి. చూడండి ఇక్కడైతే 8 ఇంచులు ఉందన్నమాట చెస్ట్ పార్టు. కొంచెం గుంజినట్టుగా అలా పట్టుకోండి. 8 ఇంచులు. ఈ 8 ఇంచుల మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట, మన చెస్ట్ ఫిట్టింగ్. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, మరి చంక డౌన్ కాడ కూడా మనకి 2 ఇంచులు ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇలా 2 ఇంచులు మార్కింగ్. ఇప్పుడు ఇలా మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి. చూడండి ఇలా ఖర్చు కోసం అన్నమాట. ఇలా డ్రాయింగ్ గీసిన తర్వాత చంక డౌన్ కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చూసుకుందాం. చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ తీసుకొని, మన అది తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకొని చంక రౌండ్ మనకు ఆదికి ఇచ్చారు కదా బ్లౌజు, దానికి ఎంత ఉంది అనేది చూసుకుందాం. భుజం కుట్టు కూడా కరెక్ట్గా పెట్టేసేయండి, ఎక్కడ కూడా మడతలు లేకుండా చూడండి. ఇలా పట్టేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం కుట్టే బ్లౌజ్కి రౌండ్ అనేది కరెక్ట్ పెట్టామా లేదా అనేది చెకింగ్. 7 ఇంచులు వచ్చింది కరెక్ట్గా. ఓకే అండి, 7 ఇంచులు అనమాట. ఈ 7 ఇంచులు మనం కట్ చేసే బ్లౌజ్ ఉంది కదా, ఆ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుందాం. చూడండి ఇలా పైనుంచి పెట్టేసేయండి, పైనుంచి. ఓకే, ఇక్కడ పైనుంచి, ఇక్కడ గీత దగ్గర నుంచి కాదండి, పైనుంచి పెట్టేసేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ చెక్ చేసింది కుట్టిన బ్లౌజ్కి చెక్ చేసాం కదా, కుట్టిన బ్లౌజ్కి చెక్ చేసాం కాబట్టి మనకి ఖర్చు లోపల ఉందన్నమాట. కుట్టేమో 7 ఉంది. చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ ప్లేస్లో మనకి కుట్టు వచ్చేసింది కదా, కానీ ఖర్చు మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, మనం ఖర్చు భాగాన్ని ఇప్పుడు కౌంటింగ్ చేసుకుంటున్నాం, కుట్టేసిన భాగాన్ని కాదు. చూడండి ఇక్కడ కుట్టు ఒక చోట ఉంటుంది, మనకి ఖర్చు ఒక చోట ఉంటుంది కదా, ఇలా చూసుకోండి. నేను ఎలా అయితే నేను చెప్తున్నాను చూడండి, ఖర్చు చూడండి ఎక్కడుందో. ఓకే, మనమేమో జాయింట్ మీద చూస్తున్నాం, కానీ ఖర్చు ఏమో ఇక్కడ ఉంది. ఓకే, జాయింట్ వేరు ఖర్చు వేరు అనమాట. మనం ఖర్చు మీదనే చూసుకోవాలి. ఓకే, మనం జాయింట్ మీద చూసామంటే కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి మనం ఖర్చు మీద చూసుకోవాలి. ఖర్చు మీద చూసుకోవాలంటే ఇక్కడ పెట్టేసేయండి టేపు. నేను ఎలా అయితే పెడుతున్నానో మీరు అలాగే పెట్టండి, మీకు ఫిట్టింగ్ చాలా బాగా కుదురుతుంది. ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి 7 ఇంచులు వచ్చిందా లేదా అని చూడండి. ఇక్కడైతే నాకు 6.5 వచ్చింది, కానీ మనకి 7 రావాలి. 7 రావాలంటే కొంచెం కిందకి ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు మార్కింగ్ అయితే ఇలా కిందకి డౌన్ చేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ పాయింట్ అండి. ఖచ్చితంగా మీరు ఇలా చేయండి, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఖరాబ్ అవ్వటం అనేది కానీ, ఫిట్టింగ్ కానీ, లూజ్ కానీ, అట్లా టైట్ అవ్వటం కానీ ఏం ఉండదు. 1.5 దగ్గర ఇలా మార్కింగ్ చేయండి. సన్నగా ఉన్నోళ్ళు అయితే 1.5, కొంచెం మీడియంగా ఉన్నోళ్ళు అయితే 1.5 తీసుకోండి. ఇలా చూడండి, ఇలా చెస్ట్ లూజ్లోకి ఇలా కలిపేసేయండి. 8 ఇంచులు వచ్చింది కదా మన చెస్ట్ లూజు, ఆ 8 ఇంచుల్లోకి ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనం తీసింది కరెక్ట్గా వచ్చిందా లేదా, మరి మనకి కుట్టిన తర్వాత ఫిట్టింగ్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా నిదానంగా ఆ మార్కింగ్ మీదనే రావాలి. సో చూడండి 7 ఇంచులు వచ్చింది కదా, ఇలా చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా కుదురుతుంది. ఇలా వచ్చేసిందంటే ఇంకా కస్టమర్స్ వేసుకోంలోనే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా సెట్ అయిందంటే ఇంకా బ్లౌజులన్నీ మనకే తీసుకొచ్చి ఇస్తారండి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. చెస్ట్ లూజు చంక రౌండ్ ఒకే ప్లేస్లో రావాలి. కింద ఇలా టేపుని పెట్టేసి ఇలా సగం వచ్చేటట్టుగా చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక మార్కింగ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచు ఇక్కడ డాట్స్ కోసం మనం మార్కింగ్ చేయాలి. గీత అవతల 1/2 ఇంచు, గీత యువతల 1/2 ఇంచు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే మనకి డాట్స్ కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఒకవైపున ఒక చోట, ఒకవైపున ఇంకొక చోట అలా రాకుండా గీతకి యువతల 1/2 ఇంచు, గీతకి అవతల 1/2 ఇంచు ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం. అలాగే పొడవు వచ్చేసి లైన్ మీద ఇలా పెట్టేసేయండి. లైన్ మీద ఇలా పెట్టేసి 3.5 ఇంచుల కాడికి మనం మార్కింగ్ చేయాలి. ఇలా చేసేసి ఇలా క్రాస్గా అయితే పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ తీసే విధానం అన్నమాట, బ్యాక్ పార్ట్ డాట్స్. ఓకే, ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కింద కూడా ఇలా కొంచెం మార్కింగ్ పెట్టుకుందాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి కుట్టు ఎండ్ అవ్వాలని గుర్తు అనమాట, 2 పక్కలు కూడా.
ఓకే. ఇలా తీసిన తర్వాత ఇప్పుడేంటంటే ఇక్కడ డాట్ ఉంది కదా! ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఈ చివరన గీత ఉంది కదా! గీత కంటే పైకి ఒక హాఫ్ ఇంచు ఇలా షేప్ అయితే తీసుకోవాలి చూడండి. ఓకే. ఈ విధంగా షేప్ అయితే మనం తీసుకోవాలి. అది షేప్ ఎందుకంటే మనం డాట్స్ కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ కుట్టిన తర్వాత కింద ఖర్చు ఉంది కదా! 2 ఇంచులు తీసాం కదా! ఆ ఖర్చు ఏమవుతుందంటే మనకి కొంచెం కిందకి వాలిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలా రాకుండా మనం కొంచెం ఆ షేప్ అయితే తీయాలి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మనం 3 ఇంచులు వస్తే 2.5 ఇంచులు పెట్టాము. కిందేమో పావు తక్కువ 3 పెట్టామన్నమాట. అంటే పైన దానికి కింద దానికి జస్ట్ ఒక పావించే పెంచాము. ఓకే. ఫిట్టింగ్ కోసం అలాగే చూడడానికి చక్కగా అందంగా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏమేం కావాలి అనేది కామెంట్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకైతే వీడియో చేసి నేను చూపిస్తాను. ఇలా కొంచెం క్రాస్ అయితే తీయండి. మనం లైన్ గీసాం కదా! ఆ పైన లైన్ కంటే కొంచెం కిందకనమాట. జస్ట్ ఒక పాయింట్ అంతా. ఎందుకంటే మనకి అది ఫిట్టింగ్ అనమాట. భుజాలు అనేది జారకుండా అది ఫిట్టింగ్ టిప్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఇంకా ఏమేం కావాలనేది మీరు కామెంట్స్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తానండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాలేదనేది చెప్పినా కూడా నేను మళ్ళీ 1కి 4, 5 సార్లైనా నేను వీడియో చేసి నేను చూపిస్తానండి. మీరు ఎప్పటికప్పుడు డౌట్స్ అడుగుతూ ఉండండి. ఎందుకంటే మీరు డౌట్స్ అడిగినప్పుడే నాకు కొంచెం అర్థమవుతుందనమాట. ఓకే. వీళ్ళకి ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదు అనేది నాకు అర్థమవుతుందనమాట. దాన్ని బట్టి కూడా నేను మళ్ళీ ఇంకా ఏం వీడియో చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా నాకు కొంచెం నా ఐడియా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ ఫిట్టింగ్ అనమాట. అంటే ఇక్కడ మనకి కుట్టు రావాలనేది మార్కింగ్ కోసం ఇక్కడ మనం చిన్న కట్ పెట్టుకుందాం. ఓకే. ఈ ప్లేస్లో మనకి కుట్టు వచ్చింది అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ క్లాత్ చూడండి ఇట్లా మన వైపుకి రైట్ సైడ్ లాగితే ఇక్కడ ప్లేస్ వచ్చేసింది చూడండి ఎక్కువగా. ఇటు సైడ్న మనం హ్యాండ్స్ అయితే తీసుకోవాలి చూడండి. ఇక్కడ నేను కాటన్ తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి కాటన్ అనమాట. వాష్ చేశాను. వాష్ చేసరికి క్లాత్ అయితే అటు ఇటుగా కొంజర్లు వచ్చిందనమాట. అంటే వంకర టింకర్లు అలా వస్తుంది అనమాట. కాటన్ కదా, ప్యూర్ కాటన్ కాబట్టి కొంచెం షేప్ అటు ఇటు అవుతుంది. మీరైతే కొంచెం చివర్లో కట్ చేసుకోండి. ఓకేనండి. చివర్లో కట్ చేసుకోండి. ఇప్పుడు చంక రౌండ్ హ్యాండ్స్ తీసుకోవడం కోసం చంక రౌండ్ ఇలా మనం కౌంటింగ్ చేసుకోవాలి. చూడండి 9.5 ఇంచులు వచ్చింది. చూడండి పావు తక్కువ 10, 9.5 అలా వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు 9.5 ఉందా? లేదు కదా! మనకి ఇక్కడైతే 9.25 ఉంది. క్లాత్ ఫోల్డింగ్ ఇలా మనం చెక్ చేసుకోవాలండి. చూడండి ఇలా చూసుకోవాలి. పావు తక్కువ 10 కాడికి వచ్చిందండి. పావు తక్కువ 10 ఇలా చూసుకోండి. మీరు 1కి 2 సార్లు ఇలా చెక్ చేసుకోండి. పావు తక్కువ 10. ఓకే అండి. ఇప్పుడు ఈ పావు తక్కువ 10లో నుంచి మనం 1 ఇంచ్ తగ్గించేయాలి. పావు తక్కువ 9. ఓకే. పావు తక్కువ 9 ఇలా క్లాత్ ఉందా లేదా చూసుకోండి. చూడండి మనకి ఎగస్ట్రానే ఉంది కదా! ఎగస్ట్రానే ఉంది. ఈ ఎగస్ట్రాని ఏం చేయాలంటే మనం కొంచెం తగ్గించి ఫోల్డ్ చేసుకుందాం. ఓకే. పావు తక్కువ 9. మనకి బ్యాక్ పార్ట్ రౌండ్ అంతా కొలిస్తే 10.25 అలా వచ్చింది కదా! పావు తక్కువ 10 అలా వచ్చింది. పావు తక్కువ 10లో నుంచి మనం 1 ఇంచ్ తగ్గించేస్తే పావు తక్కువ 9 అనమాట. ఓకే. 1 ఇంచ్ ఖచ్చితంగా తగ్గించేయండి. ఎందుకంటే భుజం కుట్లల్లోకి పోతుంది కదా! బ్యాక్ పార్ట్ భుజం దగ్గర కుట్లల్లోకి పోతుంది కాబట్టి చూసుకోండి. మీరు క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీ యొక్క చంక రౌండ్ బేస్ చేసుకొని క్లాత్ ఎంత ఉంది ఏంటనేది చూసుకోండి. కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు, వద్దు అనుకుంటే అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నా చూడండి, మీకు ఇంకా బాగా క్లారిటీగా కనపడాలని. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ కొంచెం క్లాత్ అయితే మనం నీళ్ళల్లోకి వేసాం కదా! నీళ్ళల్లోకి వేసినప్పుడు కాటన్ కాబట్టి షింక్ అవుతుంది. చూడండి హెచ్చు తగ్గులు ఉంది. ఈ హెచ్చు తగ్గులు అనేది తీసేసేయండి. ఇలా తీస్తే మనకి నీట్గా ఉంటుంది. అదే మిక్స్డ్ కాటన్ అనుకోండి, మనం నీళ్ళల్లోకి వేయాల్సిన పని లేదు. మిక్స్డ్ కాటన్ పాలిస్టర్ అంటారు కదా! పాలిస్టర్ కూడా కాదు, టెర్లిన్ కాటన్ అట్లా అంటారనమాట. అంటే 2 రకాలుగా ఉంటుంది. అదైతే మనం నీళ్ళల్లోకి వేయాల్సిన పని ఏం లేదు. అది వేసినా షింక్ అవ్వదు అనమాట. ప్యూర్ కాటన్ అయితేనే మనకి షింక్ అవుతుంది. ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా పొడవు తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ముందుగా ఏంటంటే ఒక పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇది దేనికంటే మనకి
ఏమంటారు పైపింగ్ కోసం అనమాట. మీరు ఒకవేళ హెమ్మింగ్ కోసం అయితే 1.5 తీసుకోండి. నేనైతే పైపింగ్ కోసమే కాబట్టి పైపింగ్ వేయమన్నారు వీళ్ళు. కాబట్టి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ అనమాట. ఓకే, ఫిట్టింగ్ పాయింట్ అది. ఓకే, లైన్ మీద పెట్టేసేయండి. ఇలా స్టిఫ్గా పట్టేసుకోండి మన వైపున. స్టిఫ్గా పట్టుకొని కరెక్ట్గా ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనమాట. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఇలా లూజ్ అనమాట. లూజ్ కరెక్ట్గా ఇలా లైన్ మీదనే పెట్టేసేయాలి. మన ఆదికిచ్చిన బ్లౌజ్ని ఇలా లైన్ మీదనే పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఫిట్టింగ్ అని మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. ఓకే, కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టేసిన తర్వాతన ఇలా నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. చంక డౌన్ ఇది కరెక్టు, ఖర్చు కోసం ఎగస్ట్రా. ఓకేనండి, కరెక్ట్గా ఉన్న దాని మీద కంటే 1/2 ఇంచ్ ఎగస్ట్రా, అది కుట్లల్లోకి అనమాట. ఓకేనండి, మన ఛానల్ కొత్త వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ కరెక్ట్గా ఒకటి, అలాగే ఖర్చు కోసం ఒకటి. ఈ ఖర్చులు కూడా మీరు చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. కొత్త వాళ్ళకైతే ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. కొంచెం వచ్చిన వాళ్ళకైతే ఏం చెప్పనవసరం లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. చూడండి, 4 ఇంచులు వచ్చింది. గీత మీదనే పెట్టేసేయండి. అది మనం ఖర్చులోకి అనమాట, అది మనం వదిలేసేయాలి. ఓకే, 4 ఇంచులకి ఇలా ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా మార్కింగ్ చేసేసేయండి. ఓకే, ఇలా. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ 2 ఇంచుల కాడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులు. ఓకే, ఇలా 2 ఇంచులు మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇలా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకే, ఇలా రౌండ్ షేప్. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులు మనం మార్కింగ్ పెట్టేసేయాలి, ఖర్చు కోసం అనమాట. బ్యాక్ పార్ట్కి మనం 2 ఇంచులు తీసాం చూడండి. ఇక్కడ కింద నుంచి పైకి బ్యాక్ పార్ట్ 2 ఇంచులే తీసాం కదా, దీనికి కూడా 2 ఇంచులే తీసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకోండి. చంక కింద అనమాట. ఇక్కడ కూడా 2 ఇంచులే. ఓకే అండి, ఇది ఖర్చు కోసం. ఇలా దీన్ని ఇలా కలిపేసేయండి. ఓకే, నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే చూడండి. బ్లౌజ్కి ఎలా ఉందో అలానే పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ అయితే చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇది మనకి ఫిట్టింగ్ అనమాట. చూడండి, గీత ఎలా వచ్చేసిందో చూడండి. మన యొక్క హ్యాండ్ లైను, బ్యాక్ పార్ట్ లైను ఒకే లెవెల్లో వచ్చింది కదా, ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ పాయింట్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఇలా చంక డౌన్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుందనమాట, మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఇంకా ప్లస్ ఏంటంటే మీరు కామెంట్స్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే చెప్తా ఉంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది అనమాట. అంటే ఏం అడుగుతున్నారు, ఏం పెట్టాలి అనేది ఖచ్చితంగా నేను చేస్తానండి. మీరైతే కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇంకా హ్యాండ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు క్లాత్ ఓపెన్ చేసుకుందాము. మీరు ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీటర్ క్లాత్ తీసుకోండి. మీరు సన్నగా ఉన్నారు కదా అని 80 పాయింట్లు 90 పాయింట్లు అలా తీయకండి, మీటరే తీసుకోండి. ఎందుకంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మనకి చేతి నిండా క్లాత్ ఉంటుంది, ఎక్కడ కూడా మడతలు అనేది పడకుండా ఉంటాయి, అంటే జాయింట్లు పడకుండా ఉంటాయి. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇక్కడైతే నేను క్రాస్ కటింగ్ వేస్తున్నానండి. క్రాస్ కటింగ్కి ఎలా వేయాలి ఏంటనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా పెడితేనేమో మనకి స్ట్రైట్ కట్ వచ్చేసిద్దండి. స్ట్రైట్ కట్ ఎక్కువ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అలా వేసుకుంటారనమాట, పెద్దవాళ్ళు. కొంతమంది కూడా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా స్ట్రైట్ కట్టే వేస్తారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. కానీ ఎక్కువ ఏంటంటే నానమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకుంటారనమాట. క్రాస్ చేస్తేనేమంటే వాళ్ళకి కొంచెం చెస్ట్ అనేది కొంచెం పైకి లేపినట్టుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఇలా క్రాస్గా వేసామంటే చూడండి, మూలలు తిరిగేకెళ్ళి మనం వేసుకోవాలన్నమాట. ఓకేనండి, ఈ విధంగా చూడండి. క్లాత్ నేను లాగి చూపిస్తున్న సాగుతుంది అనమాట, రబ్బర్ బ్యాండ్ సాగినట్టు సాగుతుంది. ఇట్లా లాగితేనేమో అసలు క్లాత్ అనేది సాగట్లా, స్ట్రైట్గా లాగితేనేమో చూడండి అస్సలు సాగట్లేదు అనమాట. మీరు కూడా కొంచెం లాగి చూడండి, మీకు అర్థమవుతుంది.
ప్యూర్ కాటన్నే తీసుకోండి. కాటన్ తీసుకొని మీరు మీటర్ క్లాత్ తీసుకోండి. మీటర్ క్లాత్ తీసుకొని నీళ్ళలోకి వేసుకున్నారంటే క్లాత్ చాలా బాగుంటుందన్నమాట. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. ఇంకా మనం ఒక 4, 5 ఉతుకులు ఉతికిన తర్వాత కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా వచ్చేసిద్ది అనమాట. అదే మీరు నీళ్ళల్లోకి వేయకపోతే ఏమైద్దంటే లైనింగ్ సపరేట్ ఉంటుంది, మన మెయిన్ క్లాత్ కూడా సపరేట్ అయిపోయి కనపడుతుంది అనమాట. అది అర్థమవుతుంది, ఇది ఎవరో రాని వాళ్ళే కుట్టారు ఈ బ్లౌజు అన్నట్టుగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు నీళ్ళల్లోకి వేయండి. వేసేసిన తర్వాత చూడండి ఎట్లా ఉన్నది అట్లా డ్రాయింగ్ గీసేసుకోవాలి. ఓకే, గీసేసుకున్న తర్వాత మన మెడ దగ్గర కూడా కొంచెం పైకి లైన్ అయితే గీసేసేయండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ మెడ డౌన్ అనేది ఇంత డౌన్ దిగదు కదా, పైకే ఉంటుంది మన మెడ అనేది. డౌన్ ఇంత ఉండదన్నమాట. బ్యాక్ పార్ట్ డౌన్ ఉంటుంది కానీ ఫ్రంట్ మాత్రం కొంచెం పైకే ఉంటుంది. అందుకోసం కొంచెం మెడ దగ్గర పైకే గీసేయండి. ఇంకా షోల్డర్ దగ్గర, భుజం దగ్గర ఇలా చూడండి. ఇది ఫిట్టింగ్ పాయింట్ అనేది మీరు ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకోండి. చూడండి మొత్తం రౌండ్ గీసేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలా గీసుకోవాలన్నమాట. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెడ యొక్క వెడల్పు ఎలా తీసుకోవాలి ఏంటనేది చూద్దాం. చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్టు మెడ యొక్క వెడల్పు ఎంత తీసుకున్నాము, 3 ఇంచులు వస్తే మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా గుర్తుందండి. 3 ఇంచులు వచ్చింది, మనం 2.5 ఇంచులు తీసుకున్నాము. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి రౌండ్ కుదరాలి అంటే మాత్రం 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఓకేనండి, పావు తక్కువ 3 ఇంచులు తీసుకుందాము. మనం ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ స్టార్టింగ్ కొలిస్తే 3 ఇంచులు వచ్చింది కదా, అది కుట్టేసిన బ్లౌజ్కి 3 ఇంచులు వచ్చింది. కానీ ఇక్కడ మనం పావు తక్కువ 3 పెట్టాలి. ఓకేనండి, పావు తక్కువ 3. ఓకేనండి, మనకు కుట్టేసరికి 3 ఇంచులకు వచ్చేసిద్ది. అది రౌండ్ అనమాట. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట రౌండ్. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. పైన మాత్రం సేమ్ ఉంటుంది, 2.5 ఉంటుంది. కానీ రౌండ్ తిరిగే ప్లేసు మనకి చెస్ట్ దగ్గర రౌండ్ తిరిగే ప్లేస్లో మాత్రమే మనకి 3 ఇంచులు పెట్టుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకోవాలి. కుట్టేసరికి మనకు 3 ఇంచులు వచ్చేసిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసి పెడుతున్నాను చూడండి. ఇది దేనికంటే మనకి మెడ కొలవడం కోసం అన్నమాట. ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ ఈక్వల్గా ఇలా పెట్టేసేయండి. ఓకే, ఈక్వల్గా ఇలా పెట్టేసి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా కూడా కనపడుతుంది అనమాట. ఓకే, ఇలా పెట్టేసి ఫస్ట్ హుక్స్ దగ్గరికి మనకి ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఇలా కొంచెం ఇలా స్ట్రైట్గా ఇలా పట్టేసుకొని ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఎంత ఉందనేది చూసుకుంటే స్ట్రైట్గా మనకు అర్థమవుతుంది. ఓకేనండి, ఇక్కడ 6 ఇంచులకు వచ్చిందనమాట. 6 ఇంచులు వస్తే మనం పావు తక్కువ 6 ఇంచులు పెట్టేసేయాలి. ఓకేనండి, 6 వచ్చింది కదా అని మనం 6 పెడితే కుట్టేసరికి మనకి 6.5కి వెళ్ళిపోయిద్ది అనమాట. ఓకేనండి, వచ్చిన దాంట్లో పావు ఇంచు తగ్గించి పెట్టుకోవాలి మనం. గాలి అయితే బాగా వేస్తుందండి, అందుకనే కొంచెం క్లాత్ అయితే అటు ఇటు పోతుంది, ఏమనుకోకండి. చూడండి 6 ఇంచులు వచ్చింది కదా, 6 ఇంచులు వచ్చిందని మనం 6 పెట్టామంటే జాకెట్ ఖరాబ్ అవుతుంది కాబట్టి పావు తక్కువ 6 పెట్టేసేయండి. వెడల్పు వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు, పావు తక్కువ 3 ఇంచులు. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఇలా పెట్టేసేయండి. పైన మాత్రం మనకు 2.5 ఉంటుంది. ఇక్కడ రౌండ్ తిరిగే ప్లేస్లో మాత్రమే 3 ఇంచులు వచ్చిద్దండి. ఖచ్చితంగా అలా పెట్టండి. ఎందుకంటే మనకి రౌండ్ తిరిగే ప్లేస్ చక్కగా రౌండ్ తిరుగుతుంది అనమాట. లేదు అలా తీయకపోయారంటే మీకు వీ షేప్ వచ్చేసిద్ది అనమాట. వీ షేప్ వచ్చేసిందంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగు నీట్గా రాదు. ఓకేనండి, ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2.5 ఉంటుంది, ఇక్కడ మాత్రం 3 ఇంచులు రౌండ్ షేప్. ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నేను కూడా స్టార్టింగ్ నాకు తెలియదండి, ఇలా వీ షేప్ వచ్చిద్ది అనమాట. చూడండి ఇట్లా మనకి యూ షేప్ రావాలన్నమాట. ఫ్రంట్ సైడ్ అనేది యూ షేప్. మనం 3 ఇంచులు తీయకపోతే ఇలా వీ షేప్ లాగా వచ్చేసిద్ది అనమాట. ఓకేనండి, మనం 2.25, 2 అలా తీసామంటే మనకి వీ షేప్ వచ్చేసిద్ది. ఓకే అండి, మనం పావు తక్కువ 3 ఇంచులు అలా తీసామంటే ఇక్కడ యూ షేప్ వచ్చిద్ది అనమాట. యూ షేప్ వచ్చిందంటే అసలు మన బ్లౌజ్ అనేది మన ఒంటి మీదకి రాంగులోనే చక్కగా నీట్గా కనపడుతుంది అన్నమాట రౌండ్ అనేది. ఓకేనండి, పైన మాత్రం 2.5 ఉంటుంది, కింద మాత్రం 3 ఇంచులు తీసుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులు. మీరు ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే 3 ఇంచులు తీసేసేయండి. సరిపడ ఉన్న వాళ్ళు అనుకోండి పావు తక్కువ 3 తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది కరెక్ట్గా తీసామా లేదా అనేది చెక్ చేసుకుందాము. ఎందుకంటే కట్ చేయకముందే మనం చూసుకోవాలన్నమాట కరెక్ట్గా పెట్టామా లేదా అని. అలాగే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోండి భుజం దగ్గర, షోల్డర్ దగ్గర. అది ఖర్చులోకి అనమాట. ఓకేనండి, మనం ఖర్చులోకి కూడా కౌంటింగ్ చేసుకున్నాము. కరెక్ట్గా ఒక మార్కింగ్
ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, దానికోసం అనమాట. ఇక్కడ లైన్ అయితే గీసుకొని ఈ లైన్ మీదనే ఇలా మన యొక్క భుజం మీద కుట్టొచ్చిద్ది కదా, అది ఇలా పెట్టేసేయండి. చక్కగా ఇలా లైన్ మీదనే ఇలా పెట్టేసేయండి. ఇలా ఇలా పెట్టేసేయండి. చూడండి కొంచెం అయితే తగ్గిందండి. చూడండి ఈ విధంగా పెట్టుకొని చూడాలన్నమాట. గీత మీదనే ఇలా పెట్టేసి చూడండి. పెట్టేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది. కొంచెం నాకు ఇక్కడైతే జస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గింది. చూడండి 1/2 ఇంచ్ అయితే తగ్గింది కాబట్టి చూడండి 1/2 ఇంచే తగ్గింది. 1/2 ఇంచ్ మనం ఏం చేయాలంటే కొంచెం కిందకు దించాలి. మెడ కిందకు దించితే మనకి ఈక్వల్గా వచ్చేసిద్ది అనమాట. ఖచ్చితంగా మీరు మెడ కొలుసుకున్న తర్వాత, అంటే మనం టేప్తో కొలుసుకుంటాం కదా, టేప్తో కొలుసుకున్న తర్వాత కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మన యొక్క బ్లౌజ్ ఇలా పెట్టేసి చెక్ చేయండి. అప్పుడే మనకి చక్కగా నీట్గా అర్థమవుతుందన్నమాట. ఓకేనండి. ఖచ్చితంగా మనం అంటే కటింగ్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోవాలి. ఏదో డ్రాయింగ్ గీసాం కదా అన్నీ టక్టక్క కట్ చేయమాకండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి ఈ టిప్ అయితే. చూడండి ఇలా చూడండి ఇంకా కొంచెం ఉందన్నమాట. కొంచెం ఉంది. రౌండ్ షేప్ అండి. రౌండ్ షేప్ కోసం మనం ఇంకొంచెం తీయాలన్నమాట. ఓకేనండి. అలాగే ఇది కూడా ఎటువైపు తీయాలంటే మనకి ఉక్స్ పట్టీ వైపు తీయాలండి. ఉక్స్ పట్టీ వైపు. కాజా పట్టీ వైపు ఏంటంటే మనకి క్లాత్ జాయింట్ చేస్తాం. ఓకేనండి. కాజా పట్టీకి క్లాత్ జాయింట్ చేస్తాం కాబట్టి మనం కాజా పట్టీ వైపు ఉక్స్ పట్టీ వైపు చూసుకోవాలన్నమాట. ఓకే. ఈ విధంగా చూసుకున్నాక మెడ సరిపోయింది అనుకున్నప్పుడు భుజం మీద కుట్టు వచ్చింది కదా, దీన్ని ఈ విధంగా పట్టేసుకోండి. మన యొక్క బ్లౌజు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజు మన యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవడం కోసం చూడండి ఖర్చు ఇలా కలపాలన్నమాట. ఇలా కలుపుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా చెస్ట్ కింద, ఈ మెయిన్ డాట్ని ఇలా కొంచెం లాగి పట్టినట్టుగా పట్టుకోండి. మరీ గట్టిగా లాగకండి, మరీ అని అలా లాగకుండా ఉండకండి. జస్ట్ లాగనట్టుగా పట్టుకోండి. ఓకేనండి. అలా పట్టుకుంటేనే మనకి షేప్ బాగా కుదురుతుందన్నమాట. అయితే ముందు ఏం చేయాలంటే నేను ఇక్కడ ఒక 2 ఇంచులు మార్కింగ్ అయితే పెట్టేస్తున్నానండి. మీరు కూడా ఇలాగే చేయండి. 2 ఇంచులు మార్కింగ్ పెట్టండి. ఈ చివరన 2 ఇలా 2 ఇంచుల లెక్క కింద మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే. ఇలా చేసిన తర్వాత మీరు ఇలా లైన్ అయితే గీసేసేయండి. ఓకే. ఇలా లైన్ అయితే గీసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలన్నమాట. చూడండి భుజం మీద కుట్టు వచ్చేసిద్ది కదా, ఈక్వల్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత చూడండి ఇలా పట్టుకొని మన మెయిన్ డాట్ ఉంటుంది కదా చెస్ట్ దగ్గర, దీన్ని ఈ విధంగా పట్టేసుకోండి. ఇక్కడ గీత ఉంది కదా, ఈ గీత మీదనే ఇలా పెట్టేసేయండి. చూడండి కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు అనేది చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు అండి. ఈ కుట్టు మనకి లైన్ మీద రావాలి. ఈ లైన్ మీద రావాలి కుట్టు. ఓకేనండి. అది ఖర్చు కోసం అనమాట. ఓకే. ఇలా పెట్టేసేయండి. కుట్టు అనేది ఆ లైన్ మీద ఇలా పెట్టేసేయండి. కొంచెం లైట్గా లాగినట్టుగా పట్టుకోండి. మరి గట్టిగా లాగకండి, మరి అలా అని లాగకుండా ఉండకండి. ఏదో లాగనట్టుగా పట్టుకోండి. అలా పట్టుకొని కరెక్ట్గా ఒక మార్కింగ్ చేయండి. కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. అలా మార్కింగ్ చేసిన తర్వాత కింద ఒక 1/2 ఇంచు మార్కింగ్ అయితే చేసేయండి. ఇది మనకి ఫిట్టింగ్ పాయింట్ అనమాట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావడం కోసం, అలాగే మన చెస్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం, కరెక్ట్గా కూర్చోవడం కోసం అనమాట. ఓకే అండి. అలా ఒక మార్కింగ్ కిందకు ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే మనకి చెస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందనమాట. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి కదా, మరి కుట్టడం కోసం మనకి ఇలా కొలత అనేది తీసుకోవాలన్నమాట. దానికోసం కిందకు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేయండి. ఇది కుట్లల్లోకి. ఓకే. ఉక్స్ పట్టి కాజా పట్టీకైనా మెడపట్టి మనం కుట్టాలి కదా, మెడపట్టి జాయింట్ చేసుకోవడం కోసం 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ ఉంది కదా, మనం గీసిన మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీద ఇలా పెట్టేసేయండి. ఆ పైది మనకు కుట్లలో పోతుంది. ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని మూడో హుక్స్ దగ్గర మనకి జాయింట్ వచ్చిందండి. చూడండి నేను ఇంకా దగ్గరగా తీసి చూపిస్తాను జూమ్ చేసి. చూడండి మూడో హుక్స్ దగ్గర మీరు కూడా చెక్ చేసుకోండి. మూడో హుక్స్ దగ్గర మనకి జాయింట్ వచ్చేసిద్ది అనమాట. ఓకే. ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్. ఓకే అండి. జాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కిందకి ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి. అది దేనికంటే డాట్స్లోకి కావాలి కాబట్టి, డాట్స్కి క్రాస్ పట్టి జాయింట్ కోసం అనమాట 1 ఇంచు.
ఓకే, కరెక్ట్గా ఒక మార్కింగు, 1 ఇంచ్ ఒక మార్కింగ్ చూడండి. ఈ డాట్కి ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ మనకి క్రాస్ పట్టీకి ఒక హాఫ్ ఇంచ్ అనమాట. పైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్ ఇంచు. ఓకే, పైన కూడా ఉక్స్ పట్టీకి హాఫ్ ఇంచ్ తీసాం కొంచెం కుట్లల్లోకి. ఇక్కడ కూడా మనం కరెక్ట్గా ఉన్నదానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనండి. కాస్త కూస్తో తెలిసిన వాళ్ళకి ఇంత వివరంగా అవసరం లేదండి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇంత క్లారిటీగా చెప్పాలన్నమాట. ఇప్పుడు చంక కింద కూడా మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు మన యొక్క చంక దగ్గర నుంచి నడుం దగ్గరకు కూడా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, కాజా పట్టీ వైపు నేను ఇక్కడ చూపిస్తున్నా. మన కాజా పట్టీ వైపు ఇలా తీసుకోవాలి. ఇక్కడ గీత ఉంది కదా, గీత కిందకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేయండి. గీత కిందకి ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టండి. ఈ గీత మీద ఇక్కడ జాయింట్ వచ్చింది చూడండి, మన చంక కింద ఫ్రంట్ పార్ట్కి కుట్టు వచ్చేసింది. ఈ కుట్టు ఇలా పెట్టేసేయండి. మార్కింగ్ మీద ఇలా పెట్టండి. ఆ హాఫ్ ఇంచు మనకు కుట్లలోకి పోతుంది. చూడండి, ఇంకొంచెం నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇది నాబీ బ్లూ కదా, కొంచెం అంతగా కనపట్టలేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఇది మనకి జాయింట్ వచ్చిందనమాట. ఓకే, ఇది మనకి జాయింట్ వచ్చింది. ఈ జాయింట్ ఇక్కడ ఈ మార్కింగ్ మీద పెట్టేసేయండి. ఇలా ఈ హాఫ్ ఇంచ్ ఏంటంటే మనకు కుట్లలోకి పోతుంది. ఇలా పెట్టేసి కింద కూడా ఇలా ఈక్వల్గా ఇలా పట్టేసుకోండి. చూడండి, కింద కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇది జాయింట్ అనమాట. ఓకే, ఇక్కడికి ఒక మార్కింగు, మరి మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, ఇలా అనమాట. మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా ఖర్చులు తీసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇలా మీరు ఖర్చులు అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఖర్చులు తీయకపోయామంటే మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన యొక్క షేప్ పట్టి మనం డాట్స్ కుట్టుకోవడం కోసం 2.5 ఇంచులు ఇలా పెట్టేసేయండి. స్టార్టింగ్ నుంచి ఇలా 2.5 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేయండి, మెయిన్ డాట్ కుట్టుకోవడం కోసం అనమాట. ఓకే, మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందనేది చూడండి. ఇక్కడ ఈ విధంగా టేపు పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఎంత వెడల్పు ఉందనేది చూడండి. కరెక్ట్గా పెట్టేస్తే చూడండి, ఇలా పెట్టేసి చూడండి, వెడల్పు కానీ పొడవు కానీ ఎంత ఉంది అనేది చూడండి. ఇది ఎంత ఉందో మన యొక్క బ్లౌజ్కి ఎంత ఉందో అంతనే ఇక్కడ మార్కింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనమాట. ఓకే, ఇంకొక ఇంచు, మరి 2 పక్కల మనం జాయింట్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ మనం టోటల్గా 2 ఇంచులు అనమాట. చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచు, అలాగే యువతలు కూడా 1 ఇంచ్ అనమాట. ఓకే, టోటల్గా 2 ఇంచులు. ఓకే అండి, 2 ఇంచులు. అదే 2 ఇంచులు మనం కింద ఫోల్డింగ్ మనం మార్కింగ్ చేసుకుంది చూడండి, 2 ఇంచులు అనమాట. ఇలా 2 ఇంచులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా 2.5 ఇంచులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. చూడండి, 2.5 లేదా 2.25 అంతే. బ్లౌజ్కి మీరు మెజర్మెంట్కి తీసుకున్న బ్లౌజ్కి ఎంత పొడవు వచ్చిద్దో అంతనే పెట్టేసేయండి. నేను చెప్పాల్సినంత ఇదేం లేదండి, ఎందుకంటే ఒక్కొక్కరిది చెస్ట్ పార్ట్ని బట్టి ఈ పొడవు అనేది పెరుగుతుందనమాట. ఒక్కొక్కరికి చెస్ట్ హెవీగా ఉందనుకోండి, 2.5 ఇంచులు అలా పెట్టాలి. చెస్ట్ కొంతమంది నార్మల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి 2.25 పెట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ని బట్టేసి మీరు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చంక రౌండ్ అయితే ఈ విధంగా కిందకైతే తీయాలన్నమాట. సారీ అండి, ఇక్కడ నేను కింద గీయాల్సి పైన మార్కింగ్ అయితే చేశాను అనమాట మన చంకకెళ్ళి. అలాగే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వైపున ఇలా షేప్ అయితే ఇలా తీయండి. ఓకే, ఇలా షేప్ అయితే ఇలా తీయండి. ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ ఈ చివరన చూడండి, నేను కింద మార్కింగ్ చేయాల్సింది పోయి పైన నేను మార్కింగ్ చేశానండి. నేను ఇక్కడైతే చిన్న మిస్టేక్ చేశాను. అది నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న పీస్ అయితే జాయిన్ చేస్తా, చూద్దాం చూడండి. ఈ విధంగా పైననే మనం కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే కామెంట్స్లో తెలియజేస్తే నేను మీకు ఖచ్చితంగా వివరంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చంక రౌండ్ తీయాలండి, నేను అది మర్చిపోయాను చూడండి. చంక రౌండ్ జస్ట్ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగు ఇలా తీసేయాలన్నమాట. కొంచెమే, జస్ట్ ఒక హాఫ్ ఇంచు మాత్రమే. మీకు ఎక్కడ అర్థం కాలేదు ఏంటి అనేది నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను మళ్ళీ మీకు నీట్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు
2 ఇయర్స్, 3 ఇయర్స్ వాళ్ళకి చిన్న పిల్లలకి ఫ్రాక్ కటింగు, స్టిచ్చింగు ఇంకా గౌన్ ఒకటి చూపిస్తూ మీరు ఒకసారి కటింగ్, స్టిచ్చింగ్ పెట్టండి అక్క అని అడిగారనమాట. అయితే నేను వాళ్ళ కోసం కూడా వీడియో చేయబోతున్నాను చూడండి. ఇక్కడైతే నేను కొంచెం కట్ చేశానండి. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ నేను ఇక్కడైతే పైకి కట్ చేశాననమాట. అవసరమైతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకేమైనా తగ్గింది అనిపిస్తే అప్పుడు నేను కొంచెం క్లాత్ అయితే జాయిన్ చేస్తానండి. చూడండి ఇలా మనం ఫ్రంట్ డాట్స్ అయితే మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనండి. ఇది ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కూడా మనం చిన్న టక్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎగస్ట్రా ఇంకా క్లాత్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వెడల్పుగా ఉన్నాకెళ్ళి క్లాత్ తీసుకొని మనం క్రాస్ పట్టి ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి ఒకవైపున హైట్‌గా ఒకవైపున డౌన్‌గా ఎలా చేయాలన్నమాట. ఓకేనండి. చూసుకోండి క్లాత్ ఎక్కువ ఎటు వెడల్పు ఉంది అనేది చూసుకోండి. అలాగే క్లాత్ ఎటు తగ్గుతుంది అనేది కూడా చూసుకోండి. ఒకవేళ అతుకులు ఏమన్నా పడతాయి అనేది కూడా చూసుకోండి. అబ్జర్వ్ చేయండి. ఒకవైపున హైట్‌గా ఒకవైపున డౌన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవాలి మన క్రాస్ పట్టీకి. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి ఇలా ఈక్వల్‌గా ఇలా పెట్టేసేయండి మామూలుగా. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా వెడల్పు అయితే ఇలా తీసుకోండి. అంటే పొడవు ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత 2 ఇంచులు తగ్గించి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే. ఈ 2 ఇంచులు దేనికంటే మనకి ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ వేసేసరికి మనకి ఈక్వల్‌గా వచ్చేసిద్దనమాట. ఓకేనండి. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్ పట్టి ఎంత వెడల్పు తీసుకోవాలనేది కూడా ఇక్కడ నేను చెప్తాను చూడండి. కాజా పట్టి దగ్గర నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ కరెక్ట్‌గా వచ్చేసి 3 ఇంచులు ఉంది. మన కాజా పట్టి దగ్గర అనమాట. అలాగే మనకి నడుం కింద చంక కింద వచ్చేసి ఇక్కడ మనకి 2 ఇంచులు వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి మనకి 3.5 ఇంచులు తీసుకోవాలి. హాఫ్ ఇంచు కుట్లల్లోకనమాట. ఇక్కడ మనకి 2 వచ్చింది కదా! 2కి ఇంకొక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ అంతే. పైన ఒక హాఫ్ ఇంచు పెంచాలి. కింద ఒక హాఫ్ ఇంచ్ అనమాట. ఓకేనండి. మనం కాజా పట్టీకెళ్ళేమో 2.5 వచ్చింది. 3 వచ్చిందనమాట. చంక డౌన్‌కెళ్ళేమో మనకి 2 ఇంచులు వచ్చింది. అలా చూసుకోవాలి. ఓకే. 3 వస్తేనేమో మనం 3.5 తీసుకోవాలి. 2 వస్తేనేమో మనం 2.5 తీసుకోవాలి. అంటే హాఫ్ ఇంచ్ పెంచటం అంతే. ఇప్పుడు దీన్ని ఈ విధంగా షేప్ తీసేసుకోవాలి. ఓకే. ఇలా షేప్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ వెడల్పు అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకుందాం చూడండి. ఇక్కడ నేను 2 ఇంచులు తగ్గించాను కదా! ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. 2 ఇంచులు ఎందుకు తగ్గించామనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మెయిన్ డాట్స్ ఇక్కడ మనకి 2 ఇంచులు కుట్లల్లోకి పోతది చూడండి ఇక్కడ. ఇలా ఈ విధంగా. ఇలా పెట్టేసుకొని మనం చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి చూస్తే చూడండి ఈక్వల్‌గా వచ్చేసింది కదా! అందుకనమాట. మనం 2 ఇంచులు మనం కరెక్ట్‌గా ఉన్న దాని మీద 2 ఇంచులు తగ్గించి తీసుకుంటే మనకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది అంటే క్లాత్ అనేది మనకి కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఓకేనండి. ఇంకా ఏమేం కావాలి అనేది వీడియోలో నాకు తెలియజేస్తే నేను ఇంకా మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చేసి చూపిస్తానండి. మీరు కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేస్తూ అడగండి. అడిగితేనే నాకు కొంచెం అర్థమవుతుందనమాట ఏమేం కావాలి ఏంటి అనేది. చూడండి 3 వస్తే మనం 3 పెట్టాము. చంక డౌన్‌కెళ్ళి 2 వస్తే 2.5 పెట్టామనమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. వీడియో చివరి వరకు కూడా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.